ఇది స్కై హై మస్కారా. లైక్ మీకు ఎవరికైతే ల్యాషెస్ అనేవి చిన్నగా ఉంటాయి, కొంతమందికి అయితే చిన్న చిన్న ల్యాషెస్ ఉంటాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే ల్యాషెస్ అనేవి మీకు చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఇది మీకు స్కై హై మస్కారా. లైక్ లాంగ్ లాస్టింగ్ అనేది చాలా ఉంటుంది, ఇంకా 24 hours లాంగ్ స్టే ఉంటుంది, స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఉంటుందండి. లైక్ మీకు ఎంత వాల్యూమ్, లెంత్, ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాషెస్ కర్లింగ్, వాల్యూమ్, లెంత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అనేది మనకి లెంత్ అనేది ఎక్కువ ఉండాలి అనమాట. కొంతమందికి ల్యాషెస్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇంకా మనకి కింద వచ్చేసరికి ల్యాషెస్ అయితే అసలు కనిపించనే కాదు, చాలా మందికి హెయిరే కనిపించదు. బట్ దీనివల్ల ఏంటంటే మీకు ఫైన్ టిప్ అనేది కిందకు వచ్చేసరికి మనకి కింద ల్యాష్ అనేది కూడా వాల్యూమ్ చేస్తుంది అనమాట, లైక్ లెంతనింగ్ చేస్తుంది. దీన్ని ఒకసారి టెస్టర్ చూపిస్తాను. ఎప్పుడైనా మస్కారా మనం పెట్టి స్టోరేజ్లో నుంచి తీసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పుషన్ లాగా చేస్తారనమాట. అట్లా చేయొద్దు, ఎప్పుడైనా సరే వార్మ్ చేయాలి. వార్మ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రక్చర్ అనేది కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్ ఏం చేస్తామంటే ఇట్లా ఓపెన్ చేసేస్తాము, ఇట్లా ఓపెన్ చేసేసి ఇట్లా తీసేస్తాం కదా, అట్లా ఎప్పుడు తీయొద్దు. ఇట్లా ప్రెస్ డౌన్ చేయొద్దు. ఇట్లా ప్రెస్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది అందులో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిపోయి ఏమైపోతుందంటే ఆ లిక్విడ్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది అంట, డ్రై అయి స్టిక్ అయిపోతుంది. దానివల్లనే చాలామందికి మస్కరాస్ అనేవి డ్రై అయిపోతాయి. ఎప్పుడైనా క్యాప్ టైట్ పెట్టాలి. మీరు యూజ్ చేసే టైంలో ఏంటంటే దీన్ని కొంచెం 2 చేతులతో ఇట్లా వార్మ్ చేయాలి. వార్మ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ అనేది బాగుంటుంది అనమాట. లోపల ఉన్న లిక్విడ్ అనేది కొంచెం వార్మ్ అవుతుంది. ఒక 2 to 5 minutes ఇట్లా జస్ట్ వార్మ్ చేస్తే బాగుంటుంది అనమాట. ప్లస్ ఓపెన్ చేశాక లిక్విడ్ మొత్తం మనం ఇట్లా తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లిక్విడ్ అనేది ఆల్మోస్ట్ ఈ స్కై హైలో డిఫరెన్స్ ఏంటి అంటే వేరే మస్కరాస్కి లిక్విడ్ మొత్తం వచ్చేస్తుంది, బట్ ఇది అట్లా కాదు. లిక్విడ్ మనకి ఎంత కావాలో అంత మాత్రమే దీనికి వస్తుంది అనమాట. ఎక్స్ట్రా లిక్విడ్ మొత్తం లోపల. హాయ్ అండి, ఇది చాలామందికి మీకు బ్లాక్ స్పాట్స్ అనేది ఎక్కువ ఉంటాయి కదా, అండర్ ఐ కూడా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కన్సీలర్ పెట్టుకున్నా కూడా హైడ్ కాదనమాట. అలాంటి హైడ్ కాని వాళ్ళు మీకు ఏంటంటే ఇది వచ్చేసి ఫస్ట్ టెడీ ఇంట్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. లైక్ టోటలీ మీకు క్రీమీ మ్యాట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట స్ట్రక్చర్. ఇది మీరు లైక్ లిప్ గ్లాస్ లాగా యూజ్ చేయొచ్చు, ఐ షేడ్ లాగా యూజ్ చేయొచ్చు, బ్లష్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. 3 in 1 ఉంటుంది, ఇట్లానే యూజ్ చేయొచ్చు. ప్లస్ ఇందులో మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఆరెంజ్ కరెక్టర్కి బదులు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు బెనిఫిట్ ఏదైతే మీకు డార్క్ స్పాట్, పింపుల్, అండర్ ఐ అనేది ఎక్కువ ఉంటుంది, కన్సిలర్ తోటి హైడ్ కాంతి ఏదైతే ఉంటుందో దీనివల్ల మీకు ఫాస్ట్లీ హైడ్ అవుతుంది అనమాట. లైక్ సపోజ్ ఏదైనా చిన్న పింపుల్ ఉంది, అది మీ ఫేస్ మొత్తంలో అది ఒకటే రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, అది డైరెక్ట్ కన్సిలర్ పెడితే హైడ్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, దీనిపైన మనం ఇట్లా పెట్టామనుకోండి, ఇట్లా పెట్టేసి దీనిపైన మనం కన్సీలర్ అప్లై చేసామనుకోండి, ఇది అనేది కొంచెం లైట్ షేడ్ అవుతుంది అనమాట. ఇదంటే పుట్టుమచ్చ కాబట్టి మీకు కాదు, నార్మల్గా స్పాట్స్ అట్లాంటి మన ప్లేసెస్లో మీకు ఉంటే, సపోజ్ ఇక్కడ ఉంది చూడండి, లైట్గా ఉంది, దానిపైన మనం ఆరెంజ్ కరెక్టర్ మనం ఎక్కువ హైలైటింగ్ కూడా యూజ్ చేస్తాము, అట్లా కూడా యూజ్ చేయొచ్చు. ప్లస్ బ్లష్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇదండి ఇట్లా పెట్టేసి మీకైతే ఏ షేడ్ అయితే కన్సీలర్ వస్తుందో అది దానిపైన పెట్టాలన్నమాట. లేకపోతే వైట్ కరెక్టర్ ఉంటుంది, వైట్ కరెక్టర్ కూడా పెట్టి దానిపైన మీరు కన్సీలర్ పెట్టి తర్వాత రీఫౌండేషన్ టచ్అప్ ఇచ్చారనుకోండి, లైక్ ఫేస్ కూడా మీకు ఈవెన్ ఉంటుంది. ఏదైతే డార్క్ స్పాట్స్, పింపుల్స్, అండర్ ఐ అది ఉంటుంది కదా, మీకు అదంతా హైడ్ అవుతుంది అనమాట. ఫేస్ కూడా ఈవెన్